తిరుమలలో ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తూ భూమన కరుణాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిండా ముంచేశాడు అనేటువంటి ప్రచారం జరుగుతుంది. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. తిరుమలలో ప్రతి విషయాన్ని ప్రతి అంశాన్ని రాజకీయం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూమన కరుణాకర్ రెడ్డి నిండా ముంచేస్తున్నాడు అనేటువంటి ప్రచారం జరుగుతుంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? అలా కదండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కోలుకోలేని దెబ్బ తగిలింది తిరుపతి విషయంలో. సార్ 1-2 కాదు, అనేక అంశాల్లో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వీళ్ళు భ్రష్టు పట్టించారు, అప్రతిష్ట పాలు చేశారు, అపవిత్రం చేశారు, అపచారం చేశారు అనేటువంటిది అందరికీ తెలిసిందే. ఎక్కడెక్కడ ఎలా చేశారు అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయింది. నెయ్యి, నకిలీ నెయ్యి, కెమికల్స్ వాడారు, పరకామణి దొంగతనాల్లో, అలాగే గోవిందరాజు బంగారం తాపడాల్లో. అంతకుముందు చాలా బయటకు వస్తాయి. ఇంకా ఇప్పుడు మళ్ళీ కొత్త తోడు వచ్చింది భగవద్గీతలో వాళ్ళ కొడుకు భగవద్గీత స్కామ్, సాల్వాల్ స్కామ్, ఇలాగ అనేకం వస్తాయి. అది కాకుండా టికెట్ల స్కాము, చిన్నప్పన్నగాడు అటు బాబు సొమ్ములాగా ఈయన తిరుమల తిరుపతి దేవస్థానంలో తిష్టేసి ఈ అమ్మ ఏం చేయాలంటే వాళ్ళ బాబు దానిలాగా కూర్చుని వాళ్ళందరూ కూడా ఇష్టమైనట్టు చేశారు. వీళ్ళంతా వీళ్ళని ఏం చేస్తే తప్పండి? వీళ్ళని ఎన్ని లక్షల టికెట్లు ఇస్తాడు వాడు. ఇది వాళ్ళు దొరికేశారు. దాన్ని కవర్ చేసుకోవడానికి వీడియోలని, దుష్ప్రచారం అండి, పనికి మళ్ళీ పోరంబోకులు ఎదవలు అందరి చేత మాట్లాడిస్తున్నారు. నెత్తిమీద రూపాయి పెడితే పావులకు కూడా కొనరాలని అటువంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. కల్తీ జంతుకోవు లేదు కదా, పెడేమని కొట్టి మాట్లాడాలి. జంతుకోవు లేకపోతే కల్తీ నెయ్యే వాళ్ళు ఎదరా సన్నాసులారా అంటుంటే అంతా కూడా తీసుకెళ్ళి పామాయిల్ అన్నీ కలిపి జంతుకోవు లేదంటే ఇట్టాడు. రిపోర్ట్ కూడా చదవకుండానే ఒకడు మళ్ళీ చీఫ్ సెక్రటరీ చేసినట్టు ఉంటాడు అందులో. మళ్ళీ పెద్ద ప్రొఫెసర్ కళ్ళు ఆనపన్న ప్రొఫెసర్ అని చెప్పుకుంటాడు ఒకడు. వీళ్ళు ఏం చేయాలా? ఇంత కఠినంగా మాట్లాడితే తప్ప వాళ్ళకి దున్నపోతమే వాన కురిసినట్టు ఉంటుంది. వాళ్ళకి తప్పు జరిగిందిరా బాబు నోరు మూసి కూరుకోకుండా, తప్పు జరిగింది శిక్ష కోసం ఎదురు చూడాలి. ఇంకా నోవే, వాళ్ళ దారే లేదు. కళ్ళు మూసుకుని కూర్చోవాలా, నెత్తి మీద ఎప్పుడు ముట్టుకెళ్ళి పడతాయా అని. అంతే తప్ప దానికి ఎదురు దాడి రొంకు పురాణాలు అంటే చూద్దాం. ఇప్పుడు అందరికి తోలుదేరద్దా. పోలీసు వాళ్ళు కూడా ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టిన కరుణాకర్ రెడ్డిని దొల్లించుకుంటా తీసుకెళ్తే, పూర్వం మీ కిరసనాల పేపాలు ఉండి మోసుకెళ్ళలాగా దొల్లించి తీసుకెళ్ళేవారు. అలా దొల్లించి తీసుకెళ్ళాలండి. ప్రతి దానికి తెయ్యమంట తయారైపోతాడు. ప్రెస్ మీట్ పెట్టాక వాడు పరకమ్మని ఆఫీసర్ చచ్చిపోతే కూడా వచ్చేసి ఆత్మహత్య అని చెప్తాడు. వాళ్ళు మన గోవం మీద నీకు ఎవడు చెప్పాడు ఆత్మహత్య అని చెప్పి అడగాల. అది ఈ దర్యాప్తు సంస్థలు చేసి తప్పు. ఇది ఎవళ్ళ ప్రభావితం చేస్తున్నారో వాళ్ళు చెప్పాలా. మీకు ఒక బాధ్యత, దేవుడి విషయంలో మీరు పొరపాటు చేస్తే మీరు నడుస్తారు కానీ నరాల వీక్నెస్ వచ్చేద్ది. నేను ఈ శాపాలు పెడుతున్నాను వాళ్ళకి. ఇలాంటి కొన్ని అవినీతి, ప్రజాద్రోహము, దైవద్రోహం చేసిన విషయాల్లో దర్యాప్తు సంస్థలు ఏమాత్రం కక్కుర్తిపడినా, ఈ దొంగల్ని దోషుల్ని వదిలేసినా, వీళ్ళకి ఎవడన్నా సపోర్ట్ చేసినా వాళ్ళందరూ కూడా మామూలు పురుగులు పట్ట వాళ్ళకి బొటనీలంత పురుగులు పడతాయి. అంటే తిరుమల విషయంలో భూమన కరుణాకర్ రెడ్డి ఏ అంశాన్ని ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేసినా అది వారికే బూమరంగ్ అవుతుంది. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు మూసు కూర్చోకుండా ఎక్కువ మాట్లాడితే ఏమవుద్ది అంటే, అతను ఎదురుదాడి చేద్దాం, నాయుడు గారు వెళ్ళిన కాడి నుంచి దిగిపో అంటున్నాడు. ఆయన బాగా చెప్పాడు, నీ బాబు సొమ్మేటర్ ఇది, నీకేమన్నా నువ్వు నీ అబ్బసొత్తే ఇది, ఎవడరా నువ్వు, అసలు నువ్వు ఎక్కువ మాట్లాడితే నీ బొమ్మ బయటకు వద్దని చెప్పాడు. బొమ్మ బయటకు వద్దని చెప్పడం బయట పెట్టేయాలా. నేను ఎప్పుడే చెప్పాను, మీరు చిత్తూరు వాళ్ళే కదా అండి, వీడు ఎక్కడి నుంచి వచ్చినట్టు కదా, 2 పీకి కూర్చోబెట్టనని చెప్పాను. నేను చెప్పాను. కొంతమంది మాటలతోటి వినరు. మాటలతోటి వినకపోతే ఏం చేయాలి? చేతలో చూపించాలి అంతే. ఇప్పుడు మీరు బతిమాలతే లేదండి, చెప్తే వింటలేదు, అప్పుడు కొడతాం, ఏడుస్తారు. ఇప్పుడు ఇప్పుడు చట్టాన్ని తన పని చేయమంటే చేతలేదు కదా. వీడు ఆత్మహత్య అని చెప్పాడు ఆ ఆఫీసర్. నీకు ఎవడు చెప్పాడు ఆత్మహత్య అని పిలిచాడు గారు వాళ్ళు. అంటే దర్యాప్తు జరగకుండానే ఆత్మహత్య అని అలా చెప్పు, ముందు నడువు లోపలికని చెప్పాలా, ఎందుకు అనలేదు అంటే మన చట్టం తన పని తను చేయట్లేదు కదా. అప్పుడు మనం ఏం చేయాలో చెప్పండి మీరు. చట్టం తన పని తను చేయనట్టు మనం ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశాన్ని, మర్యాదని, గౌరవాన్ని, చట్టం పట్ల ఆయనకున్న గౌరవాన్ని
వీళ్ళు తీసేస్తున్నారు లేదా? మరి అప్పుడు ఏం చేయాలి? Hmm. కరుణాకర్ రెడ్డి అనేటువంటి వాడిని తిరుపతి నుంచి బహిష్కరించాలి, ఆంధ్రప్రదేశ్ నుంచి బహిష్కరించాలి. అప్పుడప్పుడు ఈ రౌడీ షీటర్లని, చైన్ స్నాచర్స్ని, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని నగర బహిష్కరణ, జిల్లా బహిష్కరణ అవి చేస్తారు. అలాగే అతను రాష్ట్ర బహిష్కరణ పైగా తెలంగాణలో కూడా ఉండకూడదు. Hmm. ఆ చీడ నీడ పీడ ఇక్కడ కూడా తగలకూడదు. గాంగ్టక్ గట్ట పంపించాలి ఓకే చైనా బార్డర్లో. అర్థమైందా? ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్.